నేను ఈ వేదిక సందర్భంగా అందరికీ కూడా కోరేది ఏంటంటే, జీవితంలో మనకందరికీ అవకాశం రాదు. వచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించి కొన్ని ప్రమాణాలు నెలకొల్పండి, కొన్ని విలువలు కాపాడండి. ఈ మధ్యకాలంలో అసెంబ్లీలలో, పార్లమెంట్లో వివిధ స్థాయిల్లో జరుగుతుంటే గలాటాలు ప్రజల్లో చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. One way it is demoralizing the people. Keeping that in mind, one must correct himself and herself. ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అవసరమైన వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు అంటే ఆ ఎంపీలు. నేను చైర్మన్గా ఉన్నాను రాజ్యసభకి 5 ఏళ్ల పాటు. అంతకుముందు మంత్రిగా ఉన్నాను పార్లమెంటరీ అఫైర్స్, అలాగే ఇతర మంత్రిత్వ శాఖల్లో ఉన్నాను. చూశాను, ప్రతిపక్షంలో ఉన్నాను, అధికార పక్షంలోకి ఉన్నాను. మనము మన ప్రవర్తన జనమంతా చూస్తూ ఉంటారు, అభినందిస్తూ ఉంటారు. నాకు పాత రోజులు బాగా గుర్తు. నేను యువకుడిగా అసెంబ్లీకి వచ్చినప్పుడు నేను జైపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం 6:15 రేడియో పెట్టుకునేవాళ్ళు. అప్పుడు టీవీలు లేవు. విందాము ఏం చెప్పారు వీళ్ళని. నువ్వు కష్టపడితే, మంచిగా జనం కోసం పనిచేస్తే, నీ మంచి ప్రవర్తన బాగుంటే జనం దాన్ని ఆదరిస్తారు. అందుకు నేను సొంతంగా అనుభవం చెప్పాను. ఆ రాజకీయాన్ని ఇప్పుడు నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. కానీ ఒక విషయం గమనించాలి. ఇప్పుడు ఇవాళ రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. జనానికి ఆందోళనగా ఉంది. శాసనసభలో, పార్లమెంట్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. ప్రజల యొక్క ప్రజా జీవనంలో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. అధికారుల స్థాయిలో, అనధికారుల స్థాయిలో ఈ ప్రమాణాలను మళ్ళా తిరిగి సరిదిద్దాల్సిన కర్తవ్యం మన అందరిపైన ఉందని చెప్పని ఈ శుభ సందర్భంగా నేను అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. ఆ మధ్య కొందరు అడిగారు ఒక మీటింగ్లో నన్ను, సోదరీమణులు, సార్ భలే భయంకరంగా ఉంది సార్ పరిస్థితి, ఏముందమ్మా అంటే, అది వినాలంటేనే మీరు టీవీ పెడితే, రేడియో పెడితే చూద్దామంటే అది పెడితే ఆ మాటలు బూతులు మాట్లాడుతూ ఉన్నారు సార్ ఎమ్మెల్యేలు అని చెప్పారు. నేను చెప్పానమ్మా దానికి సమాధానం మీ చేతిలో ఉందని. మా చేతిలో ఎట్టుంటుంది సార్, వాళ్ళు జోలికిపోతే మమ్మల్ని ఏమైనా చేయరా అన్నారు. ఏం లేదమ్మా, మీ చేతిలోనే ఉంది. ఈ బూతులు మాట్లాడే వాళ్ళకి పోనీ బూతులోనే సమాధానం చెప్పండి అని చెప్పాను. వాళ్ళకి ముందు అర్థం కాల. ఏంద్రా బూతులు మాట్లాడేవాడికి బూతులో సమాధానం చెప్పండి అడిగినాని. పోలింగ్ బూత్లో లోపలికి వెళ్ళి గుడ్డ ముసుగేసి ఉంటుంది. లోపల బటన్ నొక్కితే ఫినిష్ అయిపోద్ది కార్యక్రమం. ప్రజాస్వామ్యంలో ప్రజలు రుజువర్తన లేని వారిని, నీతి నిజాయితీ లేని వారిని, ఇతర విషయాలపై ఆధారపడి జనాన్ని రెచ్చగొట్టి గెలిచే వాళ్ళని తగిన గుణపాఠం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. సమయం ఆసన్నమైంది. ప్రజలు మంచిగా ఉండేటికి ఎన్నుకులను కానీ ఎన్నుకుంటే ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేయకూడదు. అందుకని నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, ఆ మాట చెప్పి ముగిస్తాను. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలా. 4 Cలు. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలా. రాజకీయంలోనే కాదు, ఏ రంగంలోనైనా సరే అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలా. కానీ కొంతమంది నాయకులు కొత్తగా కనిపెట్టారు 4 Cలు. ఆ సీలు కష్టం కదా, అందుకని దాని ప్లేస్లో కొత్త సీలు కనిపెట్టారు. ఏందయ్యా కొత్త సీల్ అంటే? క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ. ఆ సీలు బదులు ఈ సీలు. కానీ నేను వాళ్ళకి కూడా చెప్పదలుచుకున్నది, తాత్కాలికంగా ఒకసారి ఉపయోగపడవచ్చేమో, కానీ ఎల్లకాలం అది మనం రక్షించదు. కాబట్టి అందరూ కూడా ఆ లక్షణాలను వాటిని దూరంగా పెట్టి మంచి ధనంతో మంచిగా ప్రజలకు మేలు చేసే ప్రయత్నం ప్రజాప్రతినిధులు చేయాలని సందర్భంగా మనవి చేస్తూ, రామారావు గారి పేరు చిరస్థాయిగా ఉండాలా, ఆయన చేసిన మంచి కార్యక్రమాలు జనానికి తెలిసి రావాలా అని అంటే ఆయన జీవితాన్ని, చరిత్రను ఒక పాఠ్యాంశంగా చేసి పెట్టడంలో తప్పు లేదు. దాన్ని ఎవరు కూడా రాజకీయంగా కూడా తప్పు పట్టేందుకు అవకాశం కూడా లేదు. రామారావు గారు రాజకీయాలకు అతీతంగా తెలుగు ప్రజల యొక్క గుండెల్లో నిలిచిపోయే వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క జీవిత విశేషాలు, ఆయన పట్టుదల, ఆయన క్రమశిక్షణ, ఆయన అవినీతి పరుల పార్టీ సింహస్వప్నమై నిలబడడం, ఆయన తీసుకొచ్చిన పరిపాలనా సంస్కరణలు, ఆ దక్షత, వీటన్నిటిని కూడా నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. అది చేస్తారని నమ్మకం కూడా నాకుంది. చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమానికి మీరు అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ వేసించారు. నన్ను కూడా వచ్చి జనార్దన్ గారు పిలిస్తే నేను తప్పనిసరిగా రామారావు గారి పేరు జరిగే కార్యక్రమానికి తప్పనిసరిగా వస్తాను. ఆ కార్యక్రమంలో పాల్గొవాలని నాకు కూడా ఆసక్తి ఉందని చెప్పాను. నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను, ఏ పార్టీలో కూడా లేను.
రాజకీయాల గురించి, వ్యక్తుల గురించి, వ్యవస్థల గురించి మాట్లాడతాను కానీ రాజకీయ పార్టీల గురించి మాట్లాడను. అందుకని రాజకీయ విషయాలు నేను స్పృశిస్తాను. రాష్ట్రంలో దేశంలో గ్రామీణ ప్రాంతంలో పుట్టి ఒక అత్యున్నత రాజ్యాంగ పదవికి దాకా చేరుకొని, రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి దాకా చేరుకున్న తర్వాత కొన్ని విలువలు, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని పద్ధతులు పాటించాలి. ఆ పద్ధతులు పరిమితులకు లోబడి నేను ఎక్కువ విషయాలపైన అంత లోతుగా మాట్లాడని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని రామారావు గారి స్వప్నమైన యొక్క పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతల తగ్గింపు, ప్రాంతీయ అసమానతల తగ్గింపు, ఆ దిశలో ముందుకు వెళ్ళాలని, ఈ యొక్క పేదరిక నిర్మూలన, అసమానతల తగ్గింపు ఇవన్నీ కూడా ఒక రోజు 2 రోజులు అయ్యేవి కాదు. దానికి ఒక దీర్ఘ ప్రణాళికతో వారు నిన్న విజన్ 47 అని పెట్టారు. ఈ విజన్ను దృష్టిలో పెట్టుకొని క్రమం తప్పకుండా వాటిని అమలు చేసేందుకు గట్టిగా ప్రయత్నం చేయాలని, ఆ ప్రయత్నం విజయవంతం కావాలని చెప్పని ఈ సందర్భంగా నేను ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా. నమస్కారం. జై హింద్.